బాపట్ల జిల్లా చీరాలలో భారీ చోరీ కేసులో ఇద్దరు నిందితులను చీరాల 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చీరాల నవాబ్పేటకు చెందిన ఆజాద్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంటాడు. ఇదే క్రమంలో చీరాల పువ్వాడవారి వీధిలో నివాసం ఉంటున్న బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ప్రసాదరావు ఇంట్లో కొంతకాలంగా ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన ఆజాద్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. మరోపక్క బ్యాంక్ అప్పులతో ఇబ్బందులు పడుతున్న స్నేహితుడు మునీర్ని సంప్రదించాడు. ఇక ఇరువురు పక్కా ప్రణాళికతో ఎవరూ లేని సమయం చూసి కరెస్పాండెంట్ ప్రసాదరావు ఇంటిని దోచేశారు. సీసీ కెమెరాలు బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా మొదటి నుంచి అనుమానిస్తున్న ఆజాద్ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలైన నిజాలు బయటికొచ్చాయి. మనకు తెలుసు, ఈ పువ్వాడవారి వీధిలో మువ్వల శివప్రసాద్ ఇంట్లో 29/4/25 రాత్రి 8 గంటలకి దొంగతనం జరిగింది అనేది మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో శివప్రసాద్ అనే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దొంగతనం జరిగింది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకోవడానికి భార్యాభర్తలు. ఇంటికి రాగానే ఇంట్లో చూస్తే బీరువా అంతా తీసుంది, తలుపులన్నీ తీసున్నాయి. వాళ్ళు వెంటనే వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని, డబ్బులు పోయినాయని గ్రహించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ టీము ఇమ్మీడియట్గా ఆ నేరస్థలానికి వెళ్ళడం జరిగింది. నేరస్థలాన్ని పరిశీలించారు, క్లోజ్ టీమ్తో కూడా వచ్చింది. నేపథ్యంలో టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుబ్బారావు గారు, అలాగే రాజ్యలక్ష్మి ఎస్ఐ వాళ్ళ టీం అందరూ వెళ్ళారు. వాళ్ళ డిఎస్పీ గారు మొహిద్దీన్ గారు ఈ విషయం తెలియగానే ఆ టీంను ఫామ్ చేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ తుషార్ డూడి గారు కూడా వెంటనే ఆ ఇన్స్పెక్టర్ని ఆదేశించి ఏ విధంగా అయినా పట్టుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. మొదటి వాడి పేరు షేక్ ఆజాద్, రెండవడి పేరు పఠాన్ మునీర్. వీళ్ళిద్దరూ కూడా నవాబ్పేటకి చెందిన వాళ్ళే. దీంట్లో షేక్ ఆజాద్ అనేవాడు కరెంటు పని వచ్చు వాడికి. వాస్తవానికి వీళ్ళిద్దరూ ఈ బ్యాంక్ లోన్లు, ఫైనాన్స్ లోన్లు చాలా అప్పులు తీసుకుని 8 లక్షల రూపాయల దాకా అప్పులు పాలైపోయారు. వీళ్ళు ఈఎంఐలు కట్టలేక వీళ్ళు ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఈ ఆజాద్ అనేవాడు ఆల్రెడీ ముందుగానే డిసైడ్ చేశారు, ఈ శివ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో లేనప్పుడు మనం దొంగతనం చేయాలనుకుని, ఇది మొదటి దొంగతనం కాబట్టి వాళ్ళకి ఆ ప్లాన్ వచ్చింది. ఇద్దరూ కలిసి ఈ ఆజాద్ ఇంటికి వెళ్ళారు, శివ ఇంటికి వెళ్ళారు ఆజాద్. అప్పుడే ఆ కరెంటు పోవడము, ఈ కరెంటు పని తెలుసుండడం వల్ల ఈ శివ అంటే ఇంటి యజమాని అయ్యా కరెంటు పోయింది చూడమని చెప్పడము. ఆ సమయంలో ప్లాన్ ప్రకారమే వీడు మునీర్ అనేవాడిని ఈ కరెంటు తీసేసి ఇంట్లోకి నువ్వు వెళ్ళి దాక్కోరా, నేను కరెంటు పని చేస్తున్నట్టు చేస్తాను, నేను కరెంటు తీసేస్తాను కాసేపు, అయిపోయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మనం దొంగతనం చేద్దామని ప్రీ ప్లాన్డ్గానే చేసుకుని వీడికి కావాల్సిన కానీ కరెంటు తీసేశాడు. ఈ యజమాని ఎప్పుడైతే ఉన్నాడో గమనించి, అరే బాబు కరెంట్ రిపేర్ చేయరా అన్నాడు. వీడు కరెంట్ రిపేర్ చేస్తున్న సమయంలో మునీర్ అనేవాడు ఆ ఇంట్లో దూరి దాక్కున్నాడు. తర్వాత మళ్ళీ కరెంటు లైట్లు వచ్చిన తర్వాత అందరూ తెలిసినట్టుగానే తాళాలేసి ఈ ఆజాద్ అనేవాడు ఆ శివ ఇంటి యజమాని బయటకు వచ్చేసారు. వీడు హాస్పిటల్కి వెళ్ళారు, వీడు బయటకు వచ్చినట్టు నటించాడు. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళగానే మళ్ళీ ఆజాద్ అనేవాడు లోపల నుంచి మునీర్ అనేవాడు తలుపు తాళం తీయటం, లోపలికి ఉండటం, లోపల బీరువాలో
ఆ ఎక్కడెక్కడ వస్తువులు అనేది అజయ్కి తెలుసు, ఎందుకంటే ఆ ఇంటికి పోతూ వస్తూ ఉంటాడు. సో ఆ యొక్క నగలు బీరువాని తీయటం, దాంట్లో సుమారుగా 125 సవరాలు గోల్డ్ తీసుకోవడం, అట్లాగే క్యాష్ 1,50,000 రూపాయలు ఉంటే తీసుకుని బ్యాగ్లో వేసుకుని బయటికి రావడం, వీళ్ళిద్దరూ పారిపోవడం జరిగింది. వెంటనే మన టౌన్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు క్లూస్ టీము తుషార్ డూడి ఆదేశాలు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెళ్ళడం, ఆ క్లూస్ టీం ద్వారా ఫింగర్ ప్రింట్స్ని సంపాదించడం, సీసీ ఫుటేజెస్ ద్వారా ఎవరెవరు తిరిగారని గమనించడం, దాని ద్వారా మనకి క్లూస్ రావడం జరిగింది. వీళ్ళ యొక్క సీసీటీవీల్లో వీళ్ళు కనపడడం జరిగింది. వెంటనే వీళ్ళని క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది. నిన్న కొత్తపాలెం గ్రామంలో పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర ఈ బ్యాగ్లో ఇంటాక్ట్గా ఏదైతే దొంగతనం చేశారో